ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాణ్యత లేని కరెంటుతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుతున్న మోటార్లు, పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో రాదో తెలియక ఖరీఫ్ సాగు ఎలా చేయాలంటూ మదనపడుతున్నారు. వానాకాలం మొదలైనా వ్యవసాయం చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. కాలిన ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికి రిపేర్ అవుతాయో, కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం చేసేదానికంటే ఏ హోటల్లో పెట్టుకోవటమో, కూరగాయలు అమ్ముకోవటం మేలని రైతన్నలు నిట్టూరుస్తున్నారు. కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు కోతలపై కామారెడ్డి నుంచి మా ప్రతినిధి రవీందర్ గ్రౌండ్ రిపోర్ట్. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మళ్లీ పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటార్లు దర్శనమిచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 40 నుంచి 50 ట్రాన్స్ఫార్మర్లు ప్రతిరోజు కాలుతున్న సందర్భాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మనము కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేసే కేంద్రంలో ఉన్న మనం చూస్తున్నాం విజువల్లో దాదాపుగా వందలాది ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు రిపేర్కి వచ్చాయి. దాదాపుగా ఈ 8 నుంచి 10 రోజుల నుంచి ఇటు ఆ కాలిన ట్రాన్స్ఫార్మర్లు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడు ఇటు నాణ్యత లేని కరెంటు సప్లై కావడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో గతంతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటున్నామని రైతులే స్వయాన చెప్పిన సందర్భాలు కూడా స్పష్టంగా కనబడుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 మరమ్మత్తు కేంద్రాలు ఉన్నాయి. 9 మరమ్మత్తు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ప్రతిరోజు 40 నుంచి 50 ట్రాన్స్ఫార్మర్లు ఖాళీ పోయిన సందర్భాలు స్పష్టంగా కనబడి, దానికి తోడు పిడుగులు పడి అదేవిధంగా ఇతరత్ర కారణాల వల్ల కాలిన ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కరెంటు నాణ్యత లేదు, అందుకోసమే కాలుతున్నాయని ఇటు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తు చేసేవారు, అటు ఆయిల్ తక్కువగా ఉంటుందని, మెయింటెనెన్స్ లోపం వస్తుందని వివిధ కారణాలు చెప్తున్నారు. కారణం ఏదైనప్పటికీ రైతు ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, విద్యుత్ సబ్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు ఒక ట్రాన్స్ఫార్మర్ కాలితే రైతుకు దాదాపుగా 15,000 రూపాయల నష్టం వాటిల్లి సందర్భం కూడా ఉంటుంది. 15,000 రూపాయల అకారణమైన ఖర్చు అవుతుంది. దాని నుంచి ఇక్కడికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్ చేసి మళ్ళీ ఏదైతే చోటు నుంచి లిఫ్ట్ చేసామో అదే చోటుకి బిగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో పాటు ఇటు అదనంగా భారము మొయ్యలేక పరిస్థితి వల్ల రైతు ఎదుర్కొన్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ విప్పుతారో అదే చోట బిగించాల్సిన బాధ్యత అటు ట్రాన్స్కోర్ అధికారులకు ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏదైనా ట్రాన్స్ఫార్మర్లో ప్రైవేటు వ్యక్తులతో అక్కడి నుంచి విప్పేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దింపుకోవాల్సిన అవసరం ఉంటుందని ట్రాన్స్పోర్టు ఇతరత్ర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఏ ట్రాక్టర్ నుంచి అయినా కానీ ఏ వాహనం నుంచి అయినా కానీ తరలించని దాదాపుగా 5 నుంచి 6,000 రూపాయల రైతులపైన అదనంగా భారం పడుతుంది. దానికి తోడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లిఫ్ట్ చేస్తే అదనంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే మరమ్మతులు చేస్తారో వాళ్ళు 300 రూపాయల ఫీజు తీసుకుంటున్నారని రైతులు చెప్పడం జరుగుతుంది. గతంతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది. పైగా ఇక్కడ సీరియల్ ఉంటుంది. సీరియల్ దాదాపుగా 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది ఒక ట్రాన్స్ఫార్మర్ను బిగించి. అదేవిధంగా మళ్ళీ యథాస్థితికి లిఫ్ట్ చేయడానికి 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాణ్యత లేదు, నాణ్యత లేని కరెంటు సప్లై చేయడం వల్ల ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనబడుతుంది. రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు మనతో పాటు మాట్లాడడానికి రైతున్నారు. వారు ఎప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చారు, అధికారులు ఏమంటారు, మీ ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ట్రాన్స్ఫార్మర్ నెల తెచ్చిన నుంచి మాకు ట్రాన్స్ఫార్మర్ నడవక వాడికి నీళ్లు తాగడానికి నీళ్ళు లేదు. మాకు రోజు తిరిగేదానికి తిప్పలు అవుతుంది. ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇలా పంపిస్తానికి తెప్పించిండు, వెళ్ళిపోరు పంపించుడు లేదు, చేసుడు లేదు, ట్రాన్స్ఫర్ రాలే అని చెప్తుండ్రు. మాకు ఇది గతి ఏమైతుంది సార్? మా ఏమన్నా నారు వేసుకుంటాం, ఇప్పుడు తుకం వేసుకుంటాం, తుకం లేదు, ఏం లేదు, వాన ఒకటి లేదు, తాగడానికి మనుషులకు లేదు, గోదలకు లేదు, ఏ దానికి లేదు సార్. ఇది మరి ఈ సంగతి ఉన్నది సార్. ఏమన్నారు ఇటు ట్రాన్స్ఫార్మర్ అధికారులకు వచ్చి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటలేదు సార్. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆడ పోయి తీసుకురాండ్రి, ఈడదో పోయి తీసుకురాండ్రి, పోర్రి కలెక్టర్ దగ్గర పోర్రి, లేకపోతే నిజామాబాద్ పోర్రి కొనుక్కొచ్చుర్రి, లేకపోతే డిడ్డి కట్టుర్రి, అది కట్టుండ్రి, ఇది కట్టుండ్రి అంటే ఒకళ్ళు ఉన్నారు సార్, ఒకళ్ళు లేనోళ్ళు ఉన్నారు సార్. ఆ దానికి ఎట్లా స్థానాలు ఇస్తాం సార్? మంచులు చేస్తారనే మీకు ఓట్లు ఇస్తున్నాం కదా. అయితే ఇప్పుడు డీటెయిల్ కట్టుర్రి, అది కట్టుర్రి, తినడానికే గాసం లేదు సార్, తగ్గడానికి నీళ్ళు లేదు. యాడికెళ్ళి పోయి వాళ్ళు ఉరి చేసుకోవాలి. ఒకళ్ళు మనుషులు ఏమైనా పోయి సార్. ఇప్పుడు అందరూ లేడీస్ ఉన్నారు సార్ తాండాల.
ఏమి లెంకినా ఒక 20 మంది లేరు టాండలో సార్. నీళ్లు తాగి లేచిరా మరి నార్మల్ లేరు, ఏమి లేదు, చాలు కూడా లేదు, ఒక చెనుకు వాన కూడా లేదు, తాగడానికి నీళ్లు తిప్పలు అవుతుంది. ఇదే సంగతి సార్. మాకు ట్రాన్స్ఫార్మర్ బోర్ లోడ్ అయిందని కాలిపోయిందని చెప్పిపోయి అయితే తెచ్చి ఇస్తామని తీసుకొస్తే ఇటే పెట్టుకున్నారు సార్. మాకు ట్రాన్స్ఫార్మర్ లేదు, ఏం లేదు. మనతో పాటు మరికొంతమంది రైతులున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడికి వచ్చి? అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు 2 నెలలు అయింది సార్ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, తెచ్చుకున్నారు. ఏమంటే పేపర్ వెళ్ళలేదన్నారు. కరీంనగర్ నుంచి వస్తుంది పేపర్, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, రేపు లేదు మాపు లేదు. దాని తర్వాత లైన్ కూడా పడ్డది, దానికి లేపడానికి హక్కు కూడా లేదు. దాని మీదకే గోదలు తిరుగుతున్నాయి, చూర అవుతున్నాయి. అంత పరిస్థితి చేస్తున్నారు. దినం వస్తున్నాం పోతున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇస్తలేరు, మేము తీసుకుపోతలేము. ఇది ప్రాబ్లం మాకు. ఇంత బాగా ఘోరం. గతంలో ఇట్లుండేనా? గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేది లేదు. కేశంపల్లి టాండా SSC4 ట్రాన్స్ఫారం ఇట్లా మాకు మోసం చేస్తారు సార్. ఇక్కడనే ఆపారు. అంత పూర్తి ఘోరం చేస్తారు. ఇప్పటి వరకు నార్లేలే కుతాలేలే, నారు లేదు, ఏం లేదు, తుకాలు కూడా పోయలేం. నీళ్లు ఉంటేనే ఇంత పారబెట్టి వేస్తాం కదా. పారదానికి నీళ్ళు లేవు, గోదలకు నీళ్ళు లేవు, గొర్రెలకు నీళ్ళు లేవు. బోర్ కాడ పోదామంటే ఆడలు నీళ్ళు ఏం తాగుతారు? ఇక అట్లనే బీడ్లు ఉన్నాయి. అంత ఘోరంగా చేస్తారు సార్ వీళ్ళు. ఎవరిని కలిసించినా అదే బాధ స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, దాదాపుగా అలాంటి దయనీయమైన పరిస్థితి గతంలో ఎదుర్కోలేమని అంటున్నారు. మనతో పాటు మరో రైతున్నారు, వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు తీసుకొచ్చారో ట్రాన్స్ఫర్, ఏంది పరిస్థితి? సార్ మేము తీసుకొచ్చి ఇవ్వలాటికి 2 రోజులు అవుతుంది సార్. 2 రోజులు అవుతుంది. అయితే సార్ ఇస్తాడు నిన్న ట్రాన్స్ఫార్మర్ అచ్చుడుకు అవి ఇవ్వలేడు. నిన్న అచ్చుడికి ఇవ్వలే. అయితే ఇచ్చుడేమైనా కానీ అయితే మొన్న శనివారం నాడు కాలిపోయింది సార్. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే, శనివారం కాలిపోతే మా దాంట్లో కాలిపోతే ఒక్కటి కూడా మొత్తం డీడీలు అన్ని కట్టినే ఉన్నాయి సార్. అన్ని డీడీలు కట్టినే ఉన్నాయి. కానీ ఇట్లా చెయ్యేస్తే వైర్ ఆంతది సార్. చెయ్యి ఇట్లా పెడితే వైర్ ఆంతది. ఇంకా వేరే వ్యక్తి వాళ్ళు మా ట్రాన్స్ఫార్మర్ కాక వేరే ఇట్లా పోతే వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాళ్ళు అంటుకొని అక్కడే చేస్తారు సార్. మాది రామారెడ్డి, రతాల రామారెడ్డి, నా పేరు లింబాద్రి, బీపేట్ లింబాద్రి, SS102 నా ట్రాన్స్ఫార్మర్ నంబర్. మరి మరమ్మతులు చేయాలని చెప్పలేరా మీరు? ఏఈ గారు చెప్పినాము, లైన్మెన్ సార్ చెప్పినాము, జేఎల్ఎన్కి కూడా చెప్పినాము సార్. చెప్పాము కూడా వేపిస్తాం అంటున్నారు కానీ ఇంకా చేస్తలేదు సార్. అది పరిస్థితి సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ మేము రేపు అలా బాధ్యత అయింది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వేరే చైన్ లో ఉన్న వ్యక్తి ఇంకా వేరే చైన్ లో ఉన్న వ్యక్తి ఆ చైన్ లోకి వస్తాడు. ఆ వైరు తగిలితే ఆయన బతుకుతాడా సస్తాడా? గది ఒకటి గమనించాలి, అందరూ ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఎందుకంటే వైర్లు ఇట్లా చెయ్యికి తగులుతాయి సార్. 12 పోల్ రాసిండు, 12 పోల్ ఇస్తామని చెప్పారు. 12 పోల్ లేవు, ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? ఎక్కడి నుంచి వచ్చినారు? మీ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు అయిందా? ఏంది పరిస్థితి? మా పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు ఇది చాలా రోజులే డీడీలు కట్టేనే 5 సంవత్సరాలు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఇస్తాము అని చెప్పి కూడా అది కూడా ఇప్పటికీ ఇవ్వడం జరగలేదు. అయితే మొన్న శనివారం నాడు ఖరాబ్ అయిపోయింది ట్రాన్స్ఫార్మర్. చూస్తే సార్ని పిలిపించినాం, వచ్చిండు. ఆ రోజు వచ్చి మొన్న బక్రీద్ ఉంది కదా, సండే బక్రీద్ ఉంది అని చెప్పేసి సార్ ఇట్లా 9 మినిట్ వచ్చి ఎల్లుండి సోమవారం నాడు తీసుకుపోదామంటే సోమవారం నాడు తీసుకొచ్చేసినాం. మంగళవారం నాడు తీసుకొచ్చాను. నిన్న తీసుకొచ్చినాక నిన్న రాత్రి 9 గంటల దాకా ఉన్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఇది దించుకున్నారు, అయిపోతుండే, దాని పని అయిపోతుండే. ఇక వీరేమన్నా రేపు వస్తుంది, మాపు వస్తుంది, రేపు మా లైన్ నేను ఆగిస్తా ఏ సాబ్ కూడా వస్తుంది. గద్దె కట్టుకోమన్నారు, గద్దె కట్టినాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పటికి మాత్రం ఇస్తలేరు. ఇంకోటి మళ్ళీ 5 డీడీలు కట్టినాము, 63 ఇస్తామన్నారు. అది ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు తెచ్చిడ పెట్టిరిడ తుకాలు వెళ్ళిపోతుంది. ఓవర్లోడ్ పింకి ఇస్తామన్నారు. 5 డీడీలు కట్టించుకున్నారు. కంబాలు లేవు, ఇప్పటికేం లేవు. ఎవరిని కదిలిసిన ఇదే బాధ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆ ట్రాన్స్ఫార్మర్ కాలితే ఒకవైపు ఉంటే, అదేవిధంగా దాన్ని మరమ్మతులు చేయడానికి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. అధికారులు స్పందిస్తలేరు. కనీసం ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో మెయింటెనెన్స్ చేయడం లేదు, మరమ్మతులు చేయడం లేదు, వైర్లు కిందుకుంటున్నాయి. అనేక సార్లు ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. గతంలో ఇలాంటి పరిస్థితిని చూడలేము. దాదాపుగా రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నాము. ఏమీ తీర్చలేని దిక్కుతోచని స్థితిలో రైతులంతా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఒకవైపు కాలం కాటేసిందనే విధంగా ఇప్పటి వరకు
కుతాలు పోసినారు. నారుమల్ల కోసం వాటర్ అవసరం ఉంటుంది, అరకొర కరెంట్ ఉంటుంది, అనేక ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఇటు ఎవరు కూడా స్పందించట్లేదు. వీడికి తీసుకొస్తే అదనపు భారం మోయలేకపోతున్నామని రైతులంతా అంటున్నారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఇక్కడ పట్టించుకునే వారు లేరు అని రైతులంతా చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కాలింది, మీరేమంటారు? వారం రోజులే అదే లైన్ మెయిన్ ఏమంటారంటే డిపార్ట్మెంట్ వెహికల్ వస్తుంది అంటారు. ఇక్కడ డిపార్ట్మెంట్ వెహికల్ పంపుతున్నారా? రాలేదు. రాకపోతే ప్రైవేట్ బండి తీసుకొని పోయినాం. దానికోసం ఒక ఇంచుమించు 10 నుంచి 15 వేలు ఖర్చు అవుతుంది ట్రాన్స్ఫార్మర్ తీసుకురావాలంటే. గ్రామం పోసాన్పేట్, మండల రామారెడ్డి. ఇది రైతులకు బాధ. అలా తుకాలు పోసుకున్నాం, బాగా అవుతుంది. వారం రోజులు ఒక ట్రాన్స్ఫార్మర్ లేపే వరకు అదే బాధ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏమంటారు? మండలం గ్రామం పోతారా 3 రోజులే కాలిపోయాం. వారం రోజులే అది అసలు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. 2 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు రేపు రమ్మంటుంది. ఇదేమది మరి తుకాలు పోసినవి ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ అత్తంది పీకుతుంది. అది కూడా అది ఇప్పుడే ఈ రోజు కూడా ఇప్పుడు చార్జ్ చేస్తాడు. వాళ్ళు నిర్లక్ష్యం ఉన్నారు. చెట్లు క్లియర్ చేసుకోవాలా, వాళ్ళు క్లియర్ చేసుకుంటలేరు. క్లియర్ చేసుకోక మాకు మోసమే చేసి పడేస్తారు. లైన్ మ్యాన్ మంచిగా లేడు మాకు. అసలు మాకు లైన్ మ్యాన్ మంచివాడు అయితే బరాబర్. లైన్ మ్యాన్ మంచివాడు ఉంటే అంతా బరాబర్ అవుతుంది. ఇప్పుడు ఆ తూకం అట్టెండిపోతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలానే ఉన్నాయి 3 రోజులే. మనతో పాటు మాట్లాడడానికి మరో రైతున్నారు. వారు ఏమంటారో వారి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి అండి, ఇక్కడ లోకల్. మా ట్రాన్స్ఫర్ ఖరాబ్ అయ్యి 20 రోజులు అయింది. వాళ్ళు ఆయిల్ పోయిన వాళ్ళు వస్తాం అనుకుని 20 రోజులకి వాళ్ళు వచ్చారు. మేము నారు పోసినాము, అన్ని పోసినాము, ఎండిపోయినాయి నారంతా. 100 ఎండిపోయిన తర్వాత వస్తామంటే చూసారు. వీళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు ట్రాన్స్ఫర్ తీసుకొచ్చినాం. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు తెచ్చినాం సార్, వాళ్ళు ఏం చెప్తారో తెలియాలి, చూద్దాం. వాళ్ళు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? అదే ట్రాన్స్ఫర్ మొన్న పండుగ కంటే ముందు కలిపోయింది. ఇప్పుదామంటే రంజాన్ ఉంది ఆగుమన్నాడు. ఆగినాం, ఇప్పుకొచ్చినాం, వేసినాము. మళ్ళీ ఇలా ట్రాన్స్ఫర్ వచ్చినాయంటే మరి ఇస్తారేమని వచ్చినాం. ఆడికి పోతే లేవు అంటుంది. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? కాలనీ ట్రాన్స్ఫార్మర్ కాలలేదు. ఏమంటారు, మీరేమంటారు? 30 సంవత్సరాల కోలే నేను మొత్తం అత్తన చూస్తాను పోతాను, కానీ ఇలాంటి సమస్య లేదు. గతంలో ఉండే ఇట్లాంటి పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేనా? అది లేదు, అంతకు ముందు కూడా లేదు. ఎప్పుడు 30 సంవత్సరాల కింద నుంచి నేను వస్తున్నా, తీసుకుపోతున్నా, కానీ ఈ రకం అయితే లేదు. ఎక్కడిదక్కడే తీసి ఆగమే ఉన్నది. ఇక వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో లైన్ మెన్లు మాకే తెలియదు. ఆఖరికి రైతులే వ్యవసాయాలే వేస్ట్. ఏమన్నా ఇంత హోటల్ పెట్టుకున్నది ఏమున్నది? నేను కరెక్ట్ చెప్తాను. హోటల్ పెట్టుకొని ఇన్ని పలు బట్టలు అమ్ముకుంటే అదేనా ఏమున్నది? రోడ్డు మీద ఆట మీద వ్యవసాయం విడిచిపెట్టి బాధ అవుతుంది మీకు? మాకు బాధనే. కుళ్ళ చెప్తాను నేను, ఆడ మాట్లాడతా, ముక్కు సూడి చెప్తా. ఒక హోటల్ పెట్టుకోవాలి, లేకపోతే పల్లి బఠానీలు అమ్ముకోవాలా. ఇన్ని తమలపాకలు అమ్ముకున్నది నా బిజినెస్. ఇన్ని కూరగాయలు కొనుక్కొని అమ్ముకున్నది నేను. అరే ఎవరన్నా పండిన వాళ్ళ తాడ కొనుక్కొని ఆటానికి షారానికి లాభం కాడికి అమ్ముకుంటే ఇంత ఉప్పు నూనె వెళ్తుంది ఇంట్లో. అంతేగాని అందులో ఏమీ లేదు. రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం దండగగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం ఒక పండగ వాతావరణం ఉంది. ఈ సంవత్సరం అంతా కష్టం ఎప్పుడు కూడా చూడలేము. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటామని కల్లో కూడా ఊహించుకోలేమని రైతులు చెప్తున్నారు. ఈ పాటికే దాదాపుగా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా వరి నాళ్లు వేశారు. దానికి కరెంటు, వర్షాభావం లేదు, కరెంటు ఇప్పుడు అత్యంత అవసరము. దానికి తోడు అరకొర కరెంటు సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో అది కూడా నాణ్యత లేదు కాబట్టి ఇటు ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మరమ్మత్తు కొనుగోలు కేంద్రాల వద్ద, అదేవిధంగా మరమ్మత్తుగా ఉన్నటువంటి రిపేర్ షాప్ల వద్ద, రిపేర్ సెంటర్ల వద్ద తిరిగి వేసారిపోతున్నాం. కనీసం ఇటు అధికార యంత్రాంగం కానీ ఇటు ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోలేదు. కేవలం పైరవీలకు మాత్రమే తావిస్తుంది. చిన్న సన్నకారు రైతులను ఏమాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. ట్రాన్స్ఫార్మర్లను ఇక్కడి మరమ్మత్తు కేంద్రాలకు తీసుకొచ్చి దాదాపుగా 20 రోజులు అవుతున్నా ఎవరు కూడా ఇక్కడ పట్టించుకున్న సందర్భం లేదు. ఓన్లీ పైరవులు, ఫోన్ కాల్స్ కు మాత్రమే ఇటున్నటువంటి అధికారులు రెస్పాన్స్ ఇస్తున్నారు. వారికి ఎవరైతే పైరవులు చేస్తారో, ముడుపులు ఇస్తారో వారి ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తు చేసి పంపిస్తున్నారు తప్ప సాధారణ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఇలా అయితే కష్టమైతుంది, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, రైతుల గోస పుచ్చుకుంటున్నారు ఈనాటి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని ఇటు కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వీడిని శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.